హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన్నా. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ 65. స్టోరీ నచ్చని వారు ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. స్టోరీ నచ్చిన వారే చదవండి. ఆ రూమ్ చూడగానే వేద కళ్ళు నోరు ఒకేసారి తెరుచుకున్నాయి. అదే ఆశ్చర్యంలో ఆ రూమ్ అంతా చూసి వెనక్కి ఓరగా తల తిప్పి రుద్రని చూసింది. పద అన్నట్టు ఒక అడుగు ముందుకు వేశాడు రుద్ర వేదతో కలిసి. అంతే, వేదకి అడుగు ముందుకు పడడానికి కూడా సహకరించట్లేదు. ఆ రూమ్ని చూడగానే ఒక విధమైన అలజడి ఆమె మదిలో రేగింది. గది నిండా ఓ మత్తైన సువాసన. ఇంచు కూడా ఖాళీ లేకుండా ఆ రూమ్ నేలపైన పరుచుకున్న గులాబీ రేకులు, అలాగే ఆ కింగ్ సైజ్ బెడ్ చుట్టూ కూడా మల్లెల మాలలు, బెడ్ పైన తెల్లటి దుప్పటి మీద ఎర్రటి రోజా పూలతో ఎంతో చక్కగా అలంకరించారు. అలాగే రోజాలతో పాటు మల్లెలు కూడా. వాటి మధ్య ఆ సువాసన రూమ్ అంతా కూడా వెదజల్లుతూ వాటి వాసనే ఒక వేరే లోకానికి తీసుకువెళ్ళేలాగా ఉంది. మల్లెపూల పరిమళం ఆ గది అంతా సేదదీరుతూ అక్కడ మొత్తం శృంగార వాతావరణం సృష్టించాయి. మల్లెపూలతో, ఎర్రని గులాబీలతో మరియు సుగంధ పరిమళాలతో అది ఒక పారిజాత వనంలా కనిపిస్తూ ఉంది. గదిలో కాంతులు మధురంగా వెలుగుతున్నాయి. ఆ సువాసన వేద ముక్కుకి తాకగానే ఒక్కసారిగా మైకం కమ్మినట్టుగా మెల్లిగా కళ్ళు మూసుకొని తెరిచి రుద్ర వైపు చూసింది. వేద చేయి పట్టుకునే నడుస్తున్న కూడా రుద్ర కాస్త ముందుగా వెళ్ళి బెడ్ దగ్గర నిలబడి ఆ మల్లెల వాసన గాఢంగా పీల్చుతూ ఉండడంతో వేద అతడినే చూస్తూ వెళ్ళి అతడిని వెనక నుండి గట్టిగా హత్తుకుంటుంది. ఆమె హత్తుకోవడంతోనే రుద్ర చిన్నగా నవ్వి ఆమె చేతులపై అతడు చేతులు వేశాడు. ఆమె ఏడుస్తుంది అని అర్థం చేసుకున్న రుద్ర సున్నితంగా ఆమెని అతడి ముందుకు తీసుకొచ్చుకుని వేద గడ్డం కింద చేయి పెట్టి ఆమె తలపైకి ఎత్తడంతో రుద్ర కళ్ళల్లోకి చూస్తుంది వేద. ఏంటి అన్నట్టు రుద్ర కళ్ళు చిన్నగా ఎగిరేయగానే, ఇంకా ఎప్పుడు నాతో మాట్లాడతావు చెప్పు? ఎందుకు బావా నాకింత పెద్ద శిక్ష వేస్తున్నావు? నువ్వు మాట్లాడకుండా ఉంటే నిజంగా ప్రాణం పోతున్న ఫీలింగ్ కలుగుతుంది బావా. ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ శిక్ష చెప్పు ముందు నువ్వు అని అతడి ఛాతిపై ఆమె రెండు చేతులు వేసి బేలగా అడుగుతూ ఉంటే ఆమె రెండు కళ్ళల్లో నుండి బయటకి దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని అతడి బొటనవేళ్లతో ఆమె రెండు కళ్ళను సున్నితంగా తుడిచి దక్ష అని పిలిచాడు. అంతే, వేద కళ్ళు పెద్దవి చేసుకొని ఏమన్నావు బావా, మళ్ళీ పిలవవా ఒకసారి అని అడిగింది అదే ఆశ్చర్యంలో. ఏంటే వినబడడం లేదా? దక్ష అని పిలిచాను అని రుద్ర అనగానే వేద ఆమె తలని రుద్ర ఎదకి ఆనించి ఒక చిన్న పిల్లలా చాలా సమయం వరకు ఏడుస్తూనే ఉండిపోతుంది అతడిని గట్టిగా పట్టుకొని. ఇప్పుడు వేదకి ఆ ఫీలింగ్ ఎలా ఉంది అంటే, చిన్నపిల్లలు సంవత్సరానికో లేకపోతే 7-8 నెలల్లో తల్లిని పిలుస్తారు కదా, మొదటిసారి అమ్మ అని వాళ్ళ తల్లిని గుర్తుపట్టి నిజంగా ఇప్పుడు రుద్ర ఆమెను అలా పిలిస్తే అదే ఫీలింగ్ కలిగింది వేదకి. నీ పిలుపు కోసం ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా బావా? నీకు నన్ను పిలవడానికి ఇన్ని రోజులు పట్టిందా? నీ దక్షపై ఇంత కోపం చూపించడం నీకు న్యాయమేనా చెప్పు అని చిన్నగా ఆమె పిడికిళ్లతో రుద్ర ఎదపై కొడుతూ ఉంటే సున్నితంగా ఆమెను హత్తుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని, మాట్లాడుతున్నాను కదా, అయినా ఇంకా ఎందుకు ఏడుపు చెప్పవే అన్నాడు రుద్ర. ఇప్పుడు మాట్లాడితే అయిపోతుందా? నువ్వు ఇన్ని రోజులు మాట్లాడకపోతే ఎంత పిచ్చిదాన్ని అయ్యానో తెలుసా? నేను ఎంత బాధ అనుభవించాను నీకు తెలుసా అని ఆమె బుంగమూతి పెట్టుకొని అడుగుతూ ఉంటే, మరి నా బాధ సంగతి ఏంటి అన్నాడు రుద్ర. సరే, నువ్వేం చేసినా నాకు కోపం రాకూడదు. నీలాగే నేను కూడా ఇంకో అమ్మాయి పక్కన పెళ్లిపీటల మీద కూర్చొని ఆమెకు తాళి కట్టడం కోసం సిద్ధంగా ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా దక్ష అని అడిగి, అయినా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు వద్దులేవే, ఈ అట్మాస్ఫియర్లో
అస్సలు బాగుండవేమో. పైగా మహిళా సంఘాలన్నీ నా మీదకి దండెత్తుతూ వస్తాయి. అది వదిలే, నచ్చిందా అని అడిగాడు రుద్ర అతడి కళ్ళతోనే ఆ రూమ్ అంతా చూపిస్తూ. అతడి ప్రశ్నకి వేద కళ్ళు నేలకి వాలిపోగా రుద్ర వేద గడ్డం కింద చేయి వేసి ఆమె తలని నెమ్మదిగా పైకెత్తి, చెప్పవే, ఎన్ని రోజులు నేను మాట్లాడకపోతే మాట్లాడు మాట్లాడు అని అరిచావు కదా, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు సైలెంట్ అయ్యావేంటే అని అన్నాడు రుద్ర. నీది వేరే నాది వేరే, నాకు మాటలు రాకుండా చేసి మాట్లాడమంటే ఎలా బావా అని అంది స్లో వాయిస్లో వేద. కానీ నాకు ఈ టైంలో నీ మాటలు వినాలనిపిస్తుంది అంటూ రుద్ర ముందుకి అడుగులు వేస్తూ ఉంటే వేద వెనక్కి అడుగులు వేస్తూ వెళ్ళి బెడ్పై ఆ పూలపైన పడుతుంది. ఆమె పడడంతో ఆ పూలు కొన్ని వేదాపై పడడంతో రుద్ర కూడా మెల్లిగా ఆమె పక్కన చేరి, పూలల్లో నువ్వు కూడా ఒక గులాబీ పువ్వులా కనిపిస్తున్నావే ఈ చీరలో అంటూ రుద్ర సైడ్కి తిరిగి ఆమె మొహంపై పడిన పూరేకులను తీస్తూ అన్నాడు. అతడి మాటకి ఆమెకి సిగ్గు ముంచుకు వస్తూ ఉండడంతో అతడిని దగ్గరగా లాక్కొని అతడి ఎదచాటున మొహం దాచుకుంది. ఇది దాచుకోవాల్సిన టైం కాదనుకుంటా దక్ష అన్నాడు రుద్ర. ఏంటో నిజంగా ఇన్ని రోజులు మాట్లాడు అని పోరు పెట్టింది కానీ ఇప్పుడు అతడు నోరు తెరిస్తే ఆమెకు మాటలు కరువయ్యాయి. అసలు ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఆ సమయంలో రుద్ర కళ్ళల్లోకి చూడాలి అన్నా కూడా ఆమెకి సిగ్గు అనేది అడ్డు వస్తూ ఉంది. ఓయ్, హా బావా, మొదలు పెట్టనా? నేను నీ దాన్ని బావా, నాకు తెలిసే అది అని ఆమె నుదుటి నుండి మొదలైన అతడి పెదవుల ప్రయాణం ఆమె ఒంటి నిండా ప్రయాణం చేస్తూ ఉంటే ఎప్పుడూ చూడని, ఎప్పుడూ కలగని ఒక వింతైన మత్తైన భావన కలుగుతుంది వేద ఒంట్లో. నిజంగా అతడి ప్రేమ ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది మొదటిసారి. అసలు అతడి ప్రేమని తట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానా అనుకుంటున్న సమయంలోనే ఆమె ఎదపై నుండి ఆమె చీర కొంగు వేరవుతూ ఉంటే రుద్ర కళ్ళల్లోకి చూడకుండా మొహాన్ని పక్కకి తిప్పుకొని ఆయాసపడుతూ ఉంటే వేగంగా కదులుతున్న ఆమె ఎదలయలు రుద్రని పిచ్చోడిని చేస్తున్నాయి. అతడి చూపులు ఎక్కడో ఉండడం చూసిన వేద హా బావా అని కాస్త గారంగా పిలిచింది. రుద్ర కళ్ళు పైకెత్తి చూస్తూ ఏంటి అని కళ్ళు ఎగరేశాడు. వేదని తనని దగ్గరగా తీసుకొని అతని కౌగిలిలో బంధించి, పరిచయమైన స్పర్శనే అయినా ఏదో కొత్తగా అనిపిస్తుంది ఇద్దరికి. చిన్నగా ఆమె చిన్ పట్టుకొని పైకి తన వైపుకి తిప్పుకున్నాడు రుద్ర. లుక్ ఎట్ మీ. అతని గొంతులో ఏదో తెలియని మార్పు. కళ్ళు మాత్రమే పైకెత్తి చూసి అతడి వాడి చూపులు తాళలేక రెప్పలు వాల్చేస్తుంది వేద. వేద అతని పిలుపుకి ప్లీజ్ బావా, నా వల్ల కాదు, కలిపేసుకో నీలో ఈ దూరాన్ని ఈ రోజుతో చెరిపేయి అంది. ఆమె అంగీకారంతో సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టాడు. ఆమె పెదవులలోని మధువులను గండు తుమ్మెదలా దోచుకుంటూ అతని ప్రేమను ఆమెకి పరిచయం చేస్తూ ఆమె అనువనువు అతడి పెదవులు అద్దుతూ సరికొత్త లోకంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. గాలి కూడా వాళ్ళ మధ్య రావడానికి ప్రయత్నం చేసి వాళ్ళ మధ్యలో ఊపిరి ఆడక వెనకడుగు వేస్తుంది. ఇద్దరి తనువులు తమకంతో పోటీ పడుతూ ఇద్దరి ఒలువలు దూరమయ్యాయి. అతని ప్రేమను గెలిపిస్తూ తన పూర్తి సహకారం తెలిపి అతనికి అనుకూలంగా మారిపోయింది. వారి కలయికను ఆశీర్వదిస్తున్నట్టు ఆకాశంలో నక్షత్రాలు స్పష్టంగా ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. వారి ప్రణయాన్ని చూసి చంద్రుడు సైతం సిగ్గుపడి మబ్బుల చాటున దాక్కున్నాడు. గాలి కూడా వాళ్ళ మధ్యన దూరనంతగా ఇద్దరి శరీరాలు అల్లుకుపోయాయి. ఆ గది నిండుగా చీకటి మత్తెక్కించే మల్లల సువాసన, ఇద్దరి వేడి నిట్టూర్పులు, ఆమె మూలుగులు తప్ప ఏమీ వినిపించడం లేదు. అతడికి ప్రాణమైన ఆమెని ఈరోజు అతడిలో కలిపేసుకొని ఆమె మీద ఇప్పటి వరకు ఉన్న ప్రేమని
ఇంకో కొన్ని రేట్లు ప్రేమను పెంచేసుకున్నాడు. సృష్టి కార్యము ముగిసిన తర్వాత వేద ఆయాసపడుతూ భర్త గుండెలపై సేద తీరుతూ ఉంటే, ఇప్పటికి తగ్గిందా బావగారి కోపం అని అడిగింది. కోపం ఉంటేనే కదా అసలు నీ మీద నా ప్రేమని కూడా మాటలు లేకుండా చూపించాను కదా, అయినా కూడా అది అర్థం అవ్వలేదా? నీకు ప్రేమ చూపించాలి అంటే మాటలే కావాలా? నా చేతల్లో నీకు నా ప్రేమ కనిపించలేదా? అర్థం కాలేదా దక్ష అని అడిగాడు రుద్ర ఆమె తలని నిమురుతూ. మరెందుకు నాతో ఇన్ని రోజులు నువ్వు మాట్లాడలేదు అని బుంగమూతి పెట్టుకొని అతడి ఎదపై ఆమె గడ్డం మానించి అతడి మొహంలోకి చూస్తూ అడుగుతుంది వేద. చెప్పా కదా అలా కూడా ప్రేమించవచ్చు అని నీకు తెలియజేశాను, కానీ ఈ మట్టి బుర్రకు అది అర్థం అవ్వదు. కానీ ఇప్పటికే అలసిపోయావు, ఇక పడుకో. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడావనుకో రేపు ఈ టైం వరకు కూడా మన పొజిషన్ మారదు. నీకు ఓకేనా అలా అని కన్ను కొట్టాడు రుద్ర. చీ పో బావా, సిగ్గులేదు నీకు. ఇన్ని రోజులు మన మనసులే కలిసాయి బావా, ఈ రోజుతో మన శరీరాలు కూడా కలిసాక ఏంటో చెప్పలేని ఫీలింగ్ బావా. ఇన్ని రోజులు నేను నీ మరదల్ని, కానీ ఇప్పుడు నిజంగా నీ భార్యగా మారిపోయాను. చాలా హ్యాపీగా ఉంది తెలుసా అంది వేద. వేదాక్షరి వైఫ్ ఆఫ్ రుద్రాంశ్. అబ్బా, ఇప్పుడు ఈ పేర్లు పలుకుతూ ఉంటే ఎంత బాగుంది బావా అంది వేద వెలిగిపోతున్న మొహంతో. అతడి ప్రేమతో ఇన్ని రోజుల బాధని చిటికలో మర్చిపోయింది వేద. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. 1K లైక్స్ వస్తే నెక్స్ట్ అప్డేట్ త్వరగా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.